దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చి మార్కెట్లోకి వచ్చి ఇట్లా జస్ట్ లైక్ దట్ వచ్చిన జస్ట్ లైక్ దట్ పోయిన బ్రాండ్స్ చాలా ఉండుంటాయి. సప్లై మీద గ్రిప్ ఉంటేనే ఫ్రాంచైజింగ్ ఇవ్వాలి, సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే మన దగ్గర ప్రోడక్ట్ డిపెండెన్సీ ఉంటేనే ఫ్రాంచైజింగ్ లో సర్వైవ్ అవ్వగలుగుతాం. మన దగ్గర ప్రోడక్ట్ డిపెండెన్సీ లేదు అనుకోండి, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్నాడు ఏం చేస్తాడు, ఏదైతే రెసిపీ చేస్తున్నావో ఆ రెసిపీ నీ దగ్గర నుంచి నువ్వు వాడి ప్రోడక్ట్ నేను సప్లై చేస్తాను నా దగ్గరే కొనాలి అంటావు. సో వాడేం చేస్తాడు, అరే వీడి దగ్గర తీసుకుంటే నాకు 100 రూపాయలకు వచ్చే ప్రోడక్ట్ మార్కెట్లో దీనికంటే నార్మల్ బ్రాండ్ నుంచి కొంచెం టేస్ట్ కొంచెం అటు ఇటు అయినా కూడా 60 రూపీస్ 70 రూపీస్లో వస్తుంది, నాకు 30-40 రూపీస్ ఇక్కడే సేవ్ చేస్తున్నా కదా అని చెప్పేసి వాడు కాంప్రమైజ్ అయ్యి నేను బైపాస్ చేసేసి అక్కడి నుంచి మార్కెట్ నుంచి ప్రోడక్ట్ తీసుకుంటాడు. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు, టేస్ట్ సరిగ్గా ఉండదు. సో టేస్ట్ కన్సిస్టెన్సీ మీరు యాజ్ అ బ్రాండ్ ఆపరేట్ చేసే అవుట్లెట్కి ఈ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్లో కంప్లీట్ టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఏ ఫ్రాంచైజ్ అవుట్లెట్కి అయితే కస్టమర్ వెళ్ళిండో అక్కడ టేస్ట్ చేసి ఇఫ్ ఈస్ గెటింగ్ అ నెగిటివ్ ఇంప్రెషన్ ఇట్స్ నాట్ కమింగ్ టు యువర్ బ్రాండ్ ఆల్సో. అన్ని అవుట్లెట్స్కి మానేస్తారు. సో ఆటోమేటిక్ ఏమైతే సేల్స్ డిప్ అవుతుంది, వీడిది డిప్ అవుతుంది, ఫ్రాంచైజ్ ఇచ్చినోడి సేల్స్ డిప్ అవుతాయి, ఎండ్ ఆఫ్ ద డే బ్రాండే కొలాప్స్ అయిపోతుంది. సో ఇదే ఈ రీజన్ వల్లనే చాలా కొన్ని లెగసీ బ్రాండ్స్ ఎవరికి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి అసలు ఇష్టపడరు. ఎస్